డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. వచ్చేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. పవర్ పాయింట్ కనిపిస్తుంది కదా. యాంటీబాడీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, కొంత పాత సమాచారం, కొంత కొత్త సమాచారం. యాంటీబాడీ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రతిదేహము అన్నాం. ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారవుతుంది అని చెప్పి అనుకున్నాం. మనం ఇప్పటిదాకా చెప్పిన క్లాస్ల సారాంశం సింప్లిఫై చేసుకొని ఇది పాయింట్ అనుకోవటానికి ఏంటి ఈ స్లైడ్ లో ఉంది చూడండి. మన శరీరంలోకి ఒక వైదేశిక ప్రతిజనకం కానీ, ఒక వ్యాధికారక సూక్ష్మజీవి కానీ, దాని నుంచి ఏర్పడినటువంటి విష అణువులు కానీ ప్రవేశించాయి అనుకుందాం. ఫారిన్ బాడీ అని అనేసాం దాన్ని. ఏ రూట్ లో వస్తుంది మీకు చెప్పింది గుర్తు చేసుకోండి. శ్వాస మార్గం కానీ, ఆస్య మార్గం కానీ, చర్మం క్రింది నుంచి కానీ. వన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? స్థూల భక్షక కణాలు దాన్ని రిసీవ్ చేసుకుంటాయి. దెన్ ఆ యాంటీజన్ ని ప్రాసెస్ చేస్తాయి. ఎర్ర ముక్కలన్నీ అవే అన్నమాట. ఆ సూక్ష్మజీవి కణాన్ని నాశనం చేస్తాయి. దాని నిర్మాణంలోని కొన్ని ప్రోటీన్లని ఇలా తమ ఉపరితలం మీదికి చూపిస్తాయి. దీన్ని ప్రెజెంటేషన్ అంటాం. అప్పుడు హెల్పర్ టీ కణాలు దీన్ని గుర్తుపడతాయి. పడితే రెండు రకాలుగా జరగవచ్చు. సైటోకైన్స్ విడుదలవుతాయి. అయితే ఒక బి సెల్ యాక్టివేట్ కావచ్చు. అప్పుడు ఆ బి సెల్ నుంచి ప్లాస్మా సెల్స్ ఏర్పడి ఇవి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఈ ప్రతిజనకానికి వ్యతిరేకంగా యాంటీబాడీని విడుదల చేయటం. ఇది ఒక పద్ధతి. దీన్నంతా మనం హ్యూమరల్ రెస్పాన్స్ అన్నాము, లేదా ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అన్నాము. అర్థమవుతోందా? మళ్ళీ చూడండి. ఒక వ్యాధికారక సూక్ష్మజీవి కానీ, ఒక ప్రతిజనకం కానీ, లేదా ఒక వ్యాధికారక జీవి నుండి విడుదలైన విష అణువులు కానీ మన శరీరంలోకి ప్రవేశించాయి. వాటిని మ్యాక్రోఫేజ్లు లేదా స్థూల భక్షక కణాలు గుర్తుపట్టాయి. పట్టి దానిని అంతర్గ్రహణం చేశాయి. దీనిని మనం స్థూల భక్షణ అన్నాం. అంతర్గ్రహణం చేసి ఆ యాంటీజెన్ ని లేదా ఆ సూక్ష్మజీవిని లేదా ఆ ప్రత్యేకమైన అణువును ప్రాసెస్ చేశాయి, అంటే విశ్లేషించాయి. ఆ విశ్లేషణలో యాంటీజెన్ యొక్క కొంత భాగాన్ని తమ కణత్వచం యొక్క ఉపరితలము మీద అవి ప్రతిబింబిస్తున్నాయి. దీన్ని మనం యాంటీజెన్ ప్రెజెంటేషన్ అంటాం. ఒక నిమిషం, కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఈ యాంటీజెన్ ని, అంటే యాంటీజెన్ తో కూడినటువంటి స్థూలభక్షక కణాన్ని టీ సహాయక కణాలు గుర్తుపడుతున్నాయి. వీటి మధ్యన కొంత ఇంటరాక్షన్ జరుగుతుంది. ఫలితంగా సైటోకైన్లు అనేటటువంటి ఒక రసాయనిక పదార్థం విడుదలవుతోంది. ఇది బి లింఫోసైట్ ని ప్రేరేపిస్తోంది. ఇప్పుడు ఈ బి లింఫోసైట్ ఈ యాంటీజెన్ కి ప్రత్యేకీకరణ చెందింది అన్నమాట. ఇప్పుడు ఇది క్రియాశీలమై అనేక ప్లాస్మా బి కణాలని ఏర్పరుస్తుంది విభజన ద్వారా. ఈ ప్లాస్మా కణాలు ఈ యాంటీజెన్ కి వ్యతిరేకంగా యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ప్లాస్మా కణాలు రక్త ప్రవాహంలో తిరుగుతూ ఉంటాయి. దెన్ ఇలా జరిగితే దీన్ని మనం యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నాము, లేదా హ్యూమరల్ రెస్పాన్స్ అన్నాము, లేదా ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అన్నాము. దీనికి ఆల్టర్నేట్ లేదా సార్? రైట్ సైడ్ చూడండి. ఇంతవరకు కామన్ పాత్వే. యాంటీజెన్ ప్రవేశించింది, స్థూల భక్షక కణం దాన్ని రిసీవ్ చేసుకుంది, విశ్లేషించింది, తన కణ ఉపరితలం మీద దానిని ప్రెజెంట్ చేసింది, ప్రతిబింబిస్తోంది.
టీహెచ్ కణం దాన్ని గుర్తుపట్టింది. ఈ రెండింటి మధ్యన చర్య జరిగింది. సైటోకైన్స్ రిలీజ్ అయినాయి. ఈ సైటోకైన్స్ సైటోటాక్సిక్ టీ కణాలని ప్రేరేపిస్తున్నాయి, టీసీ కణాలని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ టీసీ కణం చైతన్యవంతమై అనేక రసాయనిక చర్యలని ప్రేరేపిస్తుంది. ఇటువైపున దీనిని సెల్యులార్ రెస్పాన్స్ అంటాం, లేదా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అంటాం. సో వన్ డిఫరెన్స్ ఏంటి? హ్యూమరల్ రెస్పాన్స్ లో బి సెల్ ఇన్వాల్వ్ అవుతోంది, సెల్యులార్ రెస్పాన్స్ లో టీసీ కణాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెండిటికి టీహెచ్ కణాల సహాయం మాత్రం అవసరం. హ్యూమరల్ రెస్పాన్స్ లో యాంటీబాడీ రిలీజ్ అవుతుంది, సెల్యులార్ రెస్పాన్స్ లో యాంటీబాడీ అన్న ప్రస్తావన లేదు. ఇది అనేక కణాల మధ్యన జరిగేటటువంటి పరస్పర ప్రతిచర్యల ద్వారా మనకు అసంక్రామ్యతని కలిగిస్తుంది. నౌ యాంటీబాడీస్ ప్రాపర్. అసంక్రామ్యత అణువులలో యాంటీబాడీస్, మనం యాంటీజెన్స్ గురించి వివరంగా చెప్పుకున్నాం కదా. యాంటీబాడీస్ ఇంకొక ప్రత్యేకమైన తరగతి. వీటిని ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అని చెప్పి పిలుస్తాం. ఈచ్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఈజ్ ఎ గ్లైకోప్రోటీన్. రసాయనికంగా ఇమ్యునోగ్లోబ్యులిన్లు అనేవి గ్లైకోప్రోటీన్ అణువులు. మీకు 2, 3 క్లాసులలో అంటే సెకండ్ ఆర్ థర్డ్ క్లాసులో చెప్పినట్టు ఉన్నాను, సర్ఫేస్ ప్రోటీన్స్ గా ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటివన్నీ గ్లైకోప్రోటీన్లు, గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ స్పెషల్ కేస్ ఏంటి అంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ ఈజ్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు అన్ యాంటిజెన్. ఒక ప్రతి జనకం మన శరీరంలోకి ప్రవేశిస్తే దానికి రెస్పాన్స్ గా మాత్రమే తయారవుతుంది, ఊరికే పని లేకుండా యాంటీబాడీ రిలీజ్ కాదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, antibody or immunoglobulin can recognize and bind to that antigen that caused its production. ఏ యాంటీజెన్ అయితే తన infection, various 1 minute. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా మిగతా హెల్మింత్ పరాన్నజీవుల్లో వాటి ఇన్ఫెక్షన్ కానీ రకరకాలకి ఫైట్ చేస్తాయి. దెన్ ఇక్కడ ఈ కాంటెక్స్ లో నాకు ఇంకో పాయింట్ గుర్తొస్తుంది ఏంటంటే హెల్మింత్ పరాన్నజీవుల ఇన్ఫెక్షన్ బేసికల్లీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని ప్రేరేపిస్తుంది. ఆల్ అదర్ ఇన్ఫెక్షన్స్ బీ ఇట్ ప్రోటోజోవన్, బ్యాక్టీరియల్, వైరల్ ఆర్ ఫంగల్, ఇవన్నీ హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ని ప్రేరేపిస్తాయి. ఇది ఒక పాయింట్ need to be remembered. And then all antibodies are gamma globulins. Proteins లో గ్లోబ్యులిన్లు అనేటటువంటి ఒక రకం ఉంది. బేస్డ్ ఆన్ ద చైన్ వీటిని గామా గ్లోబ్యులిన్స్ అని చెప్పి అంటాం. యాజ్ యు నో దీస్ ఆర్ సింథసైజ్డ్ బై యాక్టివ్ ప్లాస్మా బి సెల్స్. దెన్ మన సీరం అంటే బ్లడ్ లో ఒక కంపోనెంట్, దానిలో అనేక ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ లో 25 to 30% యాంటీబాడీసే ఉంటాయి. అంటే యాంటీబాడీస్ కాన్స్టిట్యూట్ 25 to 30% ఆఫ్ టోటల్ సీరం ప్రోటీన్స్. అండ్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీరం. ఇంకా దే ఆర్ ప్రెసెంట్ ఇన్ టిష్యూ ఫ్లూయిడ్స్, దే ఆర్ ప్రెసెంట్ ఆన్ మ్యూకోజల్ సర్ఫేసెస్ అండ్ ఈవెన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బి సెల్స్ వేర్ దే యాక్ట్ యాజ్ యాంటీజెన్ రిసెప్టార్. మనం నిన్నటి క్లాస్లో బీసీఆర్ అని చెప్పుకున్నామే. ఈ బీసీఆర్ లేదా బి సెల్ రిసెప్టార్, ఇది కణానికి బంధింపబడి ఉన్నంత సేపు దాన్ని మనం
గ్రాహకం అన్నాము, వన్స్ రిలీజ్ అయినప్పుడు యాంటీబాడీ అన్నాం, రైట్. దెన్ ఈ పాయింట్ కొంచెం అర్థం కాదు, ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సర్క్యులేషన్ లో ఉన్నటువంటి యాంటీబాడీ రక్త ప్రవాహంలో రాకముందు ఎక్కడ ఉంటుంది? బి సెల్ కణత్వచములో ఇరుక్కొని ఉంటుంది అన్నమాట. అప్పుడు దాన్ని మనం యాంటీజెన్ గ్రాహకము అని పిలుస్తాం. బి సెల్ మీద ఉంది కాబట్టి బి సెల్ గ్రాహకము, బి సెల్ రిసెప్టార్ అని చెప్పి పిలుస్తాం, రైట్. నిన్న చెప్పినటువంటి యాంటీబాడీ స్ట్రక్చర్ ఇంకొక రకమైన రిప్రజెంటేషన్ చూడండి. దిస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 4 పాలీపెప్టైడ్ చైన్స్. నిన్ననే అనుకున్నాం కదా, 2 హెవీ చైన్స్ ఉన్నాయి రెడ్ కలర్ అండ్ 2 లైట్ చైన్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ లింక్డ్ బై డైసల్ఫైడ్ బాండ్స్. నిన్న మనం వివరంగా చెప్పుకున్నాం. దెన్ ఈ హెవీ చైన్స్ మధ్యన 2 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి అనుకున్నాం. ఒక లైట్ చైన్ కి అడ్జసెంట్ హెవీ చైన్ కి మధ్యన ఒకటే డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది అనుకున్నాం. అండ్ దెన్ ద లైట్ చైన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ కప్పా, సెకండ్ వన్ ఈజ్ లాంబ్డా. మనకి ఫ్రీక్వెంట్ గా కనిపించేది కప్పా చైన్స్ కనపడతాయి. అండ్ దెన్ లైట్ చైన్స్ వెయిట్ 25 కిలోడాల్టన్స్ ఉంటే హెవీ చైన్స్ మాలిక్యులర్ వెయిట్ 50 to 73 కిలోడాల్టన్స్ ఉంటుంది ఒక్కొక్కటి. దెన్ ఈ హెవీ చైన్స్ ఒక 5 రకాలుగా మనం గుర్తిస్తాం బేస్డ్ ఆన్ దేర్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అంటే ప్రోటీన్ నిర్మాణం అన్నమాట. ఆ హెవీ చైన్స్ ఎన్ని రకాలు అంటే, వన్ ఈజ్ గామా, సెకండ్ ఆల్ఫా, థర్డ్ మ్యూ, దెన్ డెల్టా అండ్ దెన్ ఎప్సిలాన్. దీన్ని బట్టి మనం ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి అండ్ ఐజీఈ అని పేర్లు పెట్టుకుంటాం. క్లియర్? దెన్ ఒక ఇమ్యునోగ్లోబ్యులిన్ అణువులో అంటే ఒక యాంటీబాడీ అణువులో ఏదైనా ఒకే రకం లైట్ చైన్ ఉంటుంది, ఒకే రకం హెవీ చైన్ ఉంటుంది. ఉంటే ఆల్ఫా అన్న ఉంటుంది, లేదా గామా అన్న ఉంటుంది, లేదా మ్యూ అన్న ఉంటుంది, ఇలాగన్నమాట. లైట్ చైన్స్ లో ఉంటే కప్పాలు ఉంటాయి 2, లేకపోతే 2 లాంబ్డాలు ఉంటాయి. ఒకవైపున కప్పా చైన్ ఉండి ఒకవైపున లాంబ్డా చైన్ ఉండటం అన్నది జరగదు. అండ్ దెన్ నిన్న మాట్లాడింది, ఈచ్ యాంటీబాడీ కెన్ బి డివైడెడ్ ఇంటూ లైట్ అండ్ హెవీ చైన్స్. ఈ లైట్ అండ్ హెవీ చైన్స్ దే కెన్ బి సబ్డివైడెడ్ ఇంటూ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ రీజియన్స్. వైవిధ్య ప్రాంతంగాను స్థిర ప్రాంతాలుగాను మనం డివైడ్ చేయొచ్చు. ఒక హెవీ చైన్ లో ఒక వైపున అమైనో టర్మినల్ అంటాం, దానికి ఆపోజిట్ ఎండ్ కార్బాక్సిల్ టర్మినల్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ విత్ రెఫరెన్స్ టు అమైనో యాసిడ్ స్ట్రక్చర్. మీరు ఎప్పుడో ఫస్ట్ సెమ్ లో చదివి ఉన్నటువంటి అమైనో ఆమ్లాల నిర్మాణం గుర్తు చేసుకుంటే, ఇది అమైనో ఆమ్లాల శృంఖలం కదా. ప్రతి అమైనో ఆమ్లానికి ఒకవైపున కార్బాక్సిలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే రెండో వైపున అమైనో టర్మినల్ ఉంటుంది. వరుసగా పెట్టుకుంటూ వస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఒకవైపు అమైనో ఎండ్ రావాలి, ఒకవైపున కార్బాక్సిల్ టర్మినల్ రావాలి. దట్స్ వాట్ వీఆర్ స్పీకింగ్ హియర్. అండ్ వేరియబుల్ రీజియన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఎండ్ టర్మినల్ అబౌట్ 100 అమైనో యాసిడ్స్. అంటే ఇది ఎండ్ టర్మినల్ అయితే ఇక్కడి నుంచి ఒక 100 అమైనో ఆమ్లాల వరకు వేరియబుల్ గా ఉంటుంది. అండ్ దిస్ సీక్వెన్స్ ఈజ్ హైలీ వేరియబుల్ ఫ్రమ్ అమాంగ్ ఈచ్ యాంటీబాడీ. అంటే ఈ భాగం ప్రతి యాంటీబాడీలో డిఫరెంట్ గా ఉంటుంది, ఈ భాగం స్థిరంగా ఉండవచ్చు. సో దెన్ కాన్స్టెంట్ రీజియన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ రీజియన్, ఇక్కడి నుంచి ఈ క్రిందికి. ఈ సీక్వెన్స్ జనరల్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది. అందుకని మనం నిన్న దీంట్లో C1, C2, C3 ప్రాంతాలని, అలానే H ప్రాంతాన్ని గుర్తించాం, లేదా CH ప్రాంతాన్ని గుర్తించాం, రైట్. దెన్ ఈ హెవీ చైన్స్, దీస్ ఆర్ స్ట్రక్చరల్లీ అండ్ యాంటీజెనికలీ డిస్టింక్ట్ ఫర్ ఈచ్ క్లాస్. అంటే ఒక యాంటీజెన్ కి వ్యతిరేకంగా తయారైనటువంటి యాంటీబాడీ ఇంకొక యాంటీబాడీ యొక్క హెవీ చైన్ తో పోలిస్తే స్ట్రక్చరల్ గా డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే దాని
యాంటీజెనిసిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దెన్ యాజ్ వీ స్పోక్ ఆఫ్ light and heavy chains are interlinked by disulfide bonds. Then each H and L chain is made up of several small but similar regions called domains. వీటినే మనం నిన్న ఒక్కొక్క చైన్ లో చిన్న చిన్న ముక్కలుగా చెప్పుకున్నాం. అలా లైట్ చైన్ లో ఉండేటటువంటిది ఒక వేరియబుల్ డొమైన్, ఒక కాన్స్టెంట్ డొమైన్. ఒకసారి ఈ స్లైడ్ లో చూడండి. ఇది వేరియబుల్ డొమైన్ ఇన్ ద లైట్ చైన్, ఇది కాన్స్టెంట్ డొమైన్ ఇన్ ద లైట్ చైన్. మనం రాయటం ఏం రాస్తామంటే విఎల్సిఎల్ అని చెప్పి రాసుకుంటాం. అండ్ దెన్ హెవీ చైన్ లో చూడండి, ఒక వేరియబుల్ డొమైన్ ఉంది, 1, 2, 3 కాన్స్టెంట్ డొమైన్స్ ఉన్నాయి, రైట్? దెన్ సేమ్ అనదర్ రిప్రజెంటేషన్ ఇది. దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు డైసల్ఫైడ్ బాండ్స్. ఇంకొకసారి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాం, ఫర్ వన్ సింపుల్ రీజన్ దట్ disulfide bonds have a functional significance contributing to the stability of the antibody. The antibody యొక్క స్థిరత్వానికి దోహదం చేసేటటువంటి డైసల్ఫైడ్ బాండ్స్ మన యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్ లో ముఖ్యమైనవి. మనం ముందు అనుకున్న ఇన్ఫర్మేషన్, రెండు హెవీ చైన్స్ మధ్యన రెండు డైసల్ఫైడ్ బాండ్స్, ఇవి శృంఖలాంతర బంధనాలు, వేర్వేరు శృంఖలలని కలుపుతున్నాయి. ఒక లైట్ చైన్ కి ఒక హెవీ చైన్ కి మధ్యన ఏంటి, ఒక్క డైసల్ఫైడ్ బాండ్ ఉంది. ఇవి కాకుండా అదనంగా ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఒకే గొలుసులో ఉన్నటువంటి డైసల్ఫైడ్ బాండ్స్. హెవీ చైన్ యొక్క వేరియబుల్ రీజియన్ లో ఒకటి ఉంది, కాన్స్టెంట్ ప్రతి కాన్స్టెంట్ రీజియన్ డొమైన్ లో అంటే C1, C2, C3లలో ప్రతి డొమైన్ కి ఒకటి చొప్పునుంది చూడండి, రైట్? అలానే లైట్ చైన్ యొక్క వేరియబుల్ రీజియన్ లో ఒక శృంఖలాంతస్థ డైసల్ఫైడ్ బాండ్ ఉంది, కాన్స్టెంట్ రీజియన్ లో కూడా ఒక శృంఖలాంతస్థ ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బాండ్ ఉంది. All these disulfide bonds, they contribute to the stability of the antibody molecule. Then వీటి ఫోల్డింగ్ సంగతి ఏంటి అని అంటే, దే ఆర్ ఫోల్డెడ్ టు ఫార్మ్ లూప్ లైక్ స్ట్రక్చర్. ఇది చూడండి, ఇలా స్ట్రైట్ గా లేకుండా ఈ లైన్ ఇలా వంపు తిరిగింది, ఇది లూపింగ్ అంటాము. దీనిని బీటా ప్లీటెడ్ షీట్ అని చెప్పి అంటాం. ఈ మాట మీకు ప్రోటీన్ నిర్మాణంలో వస్తుంది. మొన్న చెప్పుకున్నాం చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ, క్వాటర్నరీ స్ట్రక్చర్, స్కాఫోల్డింగ్, ఇన్ని మాటలు మాట్లాడాం మనం. ఒకసారి గుర్తు చేసుకోండి, డౌట్ ఉంటే తర్వాత రైట్ చేయండి. అండ్ దెన్ హెవీ చైన్స్, లైట్ చైన్స్, ఈ రెండింటిని కలిపే దగ్గర మనం ఒక హింజ్ రీజియన్ ని గుర్తిస్తాం, అంటే ఒక జాయింట్ అన్నమాట. ఈ హింజ్ రీజియన్ లో ప్రోలైన్ అండ్ సిస్టీన్ అనేటటువంటి అమైనో ఆమ్లాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ డైసల్ఫైడ్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయో దీన్నంతా మనం హింజ్ గా పరిగణించుకోవచ్చు. సో ఇంకో రకంగా చెప్పాలంటే, హెవీ చైన్లని బంధిస్తూ శృంఖలాంతర డైసల్ఫైడ్ బంధాలు ఉన్నాయి. ఆ బంధాలు ఎక్కడ ఉన్నాయో ఆ భాగం మనకి హింజ్ రీజియన్ అని చెప్పి అంటాం. దెన్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫిక్ గా ఇలా కనిపిస్తుంది చూడండి. దీంట్లో డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. దెన్ ఒకవైపున మీకు అమైనో టర్మినల్ కనిపిస్తుంది. ఇదంతా ఒరిజినల్ క్వాటర్నరీ స్ట్రక్చర్. దీంట్లో మనం మాట్లాడుకున్నటువంటి పారాటోక్స్ అక్కడక్కడే కనిపిస్తాయి. అండ్ దెన్ ఇమ్యూనలాజికల్ గా మనం యాంటీబాడీని అనలైజ్ చేయాలి అని అంటే, ప్రోటీన్ తోటి యాంటీబాడీని డైజెస్ట్ చేస్తాం. అంటే యాంటీబాడీ ద్రావణాన్ని తీసుకుని మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో చేస్తాం కదా, అలాగే ఒక చుక్క ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ని ఆ ద్రావణం మీద వేస్తే యాంటీబాడీ అణువు ముక్కలు ముక్కలు అవుతుంది. అంటే దాని ఫంక్షనల్ యూనిట్స్ ని మనం గుర్తుపట్టడానికి ఈ పని చేస్తాము. అలా పపైన్ డైజెషన్, పపైన్ అనేటటువంటిది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్.
ఈ ఎంజైమ్ ని మనం ఈ చర్యకి ఉపయోగించుకుంటే పపైన్ క్లీవేజ్ అక్కర్స్ అబౌవ్ ద డైసల్ఫైడ్ బాండ్ ఆఫ్ ద హింజ్ రీజియన్. అంటే ఆ హింజ్ రీజియన్ కంటే పైన తెగొడుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే 2 ఐడెంటికల్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి, ఇదొకటి ఇదొకటి. దీన్ని మనం ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్ అంటాం, అంటే యాంటీబాడీ ప్రాపర్టీ ఉన్నటువంటి ఫ్రాగ్మెంట్. దీన్ని ఎఫ్సి ఫ్రాగ్మెంట్ అని చెప్పి అంటాం. ఈ తోక లేకపోయినా, అంటే ఎఫ్సి ఫ్రాగ్మెంట్ లేకపోయినా, దిస్ ఫ్రాగ్మెంట్ కెన్ రెస్పాండ్ టు అన్ యాంటిజెన్, కెన్ బైండ్ ఇట్, కెన్ గివ్ ఇమ్యూనాలజికల్ రెస్పాన్స్. ఇది యాంటీబాడీ యొక్క క్రియాశీలతని నిర్ధారించే భాగము అని దీనివల్ల మనకి తెలుస్తుంది. దెన్ పెప్సిన్ డైజెషన్, పెప్సిన్ ఉంది కదా, ఆ ఎంజైమ్ తోటి మనం డైజెస్ట్ చేస్తే డైసల్ఫైడ్ బాండ్ కంటే క్రింద తెగుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే 2 ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్స్ కలిసి కనపడతాయి, అంటే ఇక్కడ కట్ అవుతుంది అన్నమాట. రైట్? ఇది ఎందుకు చేస్తున్నాం ఈ పని, ఎవరైనా చెప్తారా? అంటే ఎందుకు చేయాలి? ఏం లేదు, యాంటీబాడీ యొక్క క్రియాశీలతని మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఒక చిన్న టెస్ట్ అన్నమాట. సో పపైన్ వేస్తేనేమో ఇది కట్ అయిపోయింది, పెప్సిన్ వేస్తే ఆ డైసల్ఫైడ్ బాండ్ క్రింద కట్ అవుతుంది. సో ఈ భాగం అంతా ఇంటాక్ట్ గా ఉండి ఇది అనేక చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. సో దీన్ని మనం ఎఫ్ఏబి డైమర్ గా చెప్పుకోవచ్చు. సో ఎఫ్సి ఫ్రాగ్మెంట్ ఈజ్ నాట్ రికవర్డ్, ఇది చూడండి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. రైట్? సో ఇది కూడాను మనకి యాంటీబాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ని ఇస్తుంది. దెన్ ఇప్పుడు మనం యాంటీబాడీస్ లో ఎన్ని రకాలు అన్నది చూద్దాం. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ యాంటీజెనిక్ నేచర్, దీస్ ఆర్ 5 types. One is IgG, IgA, IgM, IgD and IgE. నిన్న మనం 3 రకాల గురించి మాట్లాడుకున్నాం. We will anyway repeat the same. సో ఐజీజీలో గామా చైన్ ఉంటుంది, ఐజీఏలో ఆల్ఫా చైన్ ఉంటుంది, ఐజీఎంలో మ్యూ చైన్ ఉంటుంది, డిలో డెల్టా ఉంటుంది, ఈలో ఎప్సిలాన్ ఉంటుంది. మీరు కొండ గుర్తు పెట్టుకోవాలంటే చూడండి, ఐజీజీ ఫస్ట్ లెటర్ తీసుకుని ఐజీజీ అన్నాం, ఆల్ఫా చైన్ ఉన్నప్పుడు ఐజీఏ అన్నాం, మ్యూ చైన్ ఉన్నప్పుడు ఐజీఎం అన్నాం, డి ఉంటే డెల్టా చైన్ ఉంటే డి అన్నాం, ఎప్సిలాన్ చైన్ ఉంటే ఐజీఈ అని చెప్పి అన్నాం. దెన్ అబౌట్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ జీ, this is most abundant class of immunoglobulin in serum. మన సీరంలో అన్నిటికంటే ఎక్కువగా కనిపించేటటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ యాంటీబాడీ ఈజ్ ఐజీజీ. ఎంత పర్సెంట్ కంట్రిబ్యూషన్ అని అంటే ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఏ టోటల్ ఆఫ్ 80% యాంటీబాడీ టైటర్. యాంటీబాడీ టైటర్ అన్నాను అంటే మనం ఒక శాంపుల్ తీసుకుని దానిలో సీరంలో ఎంత యాంటీబాడీ ఉంటుంది అని లెక్క వేస్తే దాన్ని యాంటీబాడీ టైటర్ అంటాం. దీన్ని మనం ఏ పికోలీటర్స్ లోనో మైక్రోలీటర్స్ లోనో చెప్పుకుంటాం. సో అలా చూస్తే ఆ వచ్చినటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లో 80% ఐజీజీ ఉంటుంది, అంటే యాంటీబాడీ జీ ఉంటుంది అన్నమాట. ఇది మేజర్, అండ్ దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బ్లడ్, ప్లాస్మా అండ్ ఆల్ ద డిఫరెంట్ టిష్యూ ఫ్లూయిడ్స్. రైట్? దెన్ ఇట్ కంటైన్స్ less carbohydrate than other immunoglobulins. మిగిలినటువంటి యాంటీబాడీస్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ బాగానే ఉంటుంది. ఐజీజీ ఈజ్ ప్రోటీన్ రిచ్ అనుకోవాలన్నమాట, సో అమైనో యాసిడ్ రిచ్ అన్నమాట. దీని హాఫ్ లైఫ్ ఎంత అంటే 23 days ఉంటుంది, అండ్ హాఫ్ లైఫ్ ఈజ్ లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద నోన్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఐసోటైప్స్. హాఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఈ పూట ఈ ఐజీజీ యాంటీబాడీ రక్త ప్రవాహంలో కనిపించింది అనుకోండి ఇవాళ, రైట్? దీని మాక్సిమం లైఫ్ ఎంత ఉంటుంది అని అంటే 46 days వరకు ఇది సర్క్యులేషన్ లో ఉంటుంది. కానీ 23rd day తర్వాత దాని యాక్టివిటీ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో దీన్ని మనం హాఫ్ లైఫ్ గా గుర్తిస్తాం. అంటే ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ సర్క్యులేటింగ్ లైఫ్ లో అది యాక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట. అండ్ వన్ థింగ్ టు బి రిమెంబర్డ్ ఈజ్ ఐజీజీ మాలిక్యూల్స్ దే కెన్ క్రాస్ ప్లాసెంటా
and provide natural immunity to fetus and neonate at birth. That means జరాయువుని దాటి తల్లి గర్భము నుంచి పిండములోనికి ఇవి ప్రయాణం చేయగలుగుతాయి. అందుకని పిండానికి అలానే ప్రసవం తర్వాత నవజాత శిశువుకి, నియోనేట్ అంటే నవజాత శిశువు, వాళ్ళల్లో కలిగేటటువంటి స్వాభావిక అసంక్రామ్యతకి కారణం అయ్యేది IgG molecule. And this acts against bacteria and viruses by opsonizing. Opsonization దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. And then this can neutralize toxins and can activate complement by classical pathway. Cell mediated immunity లో కాంప్లిమెంట్ ప్రోటీన్లు పనిచేస్తాయి అని చెప్పాను. ఆ కాంప్లిమెంట్ ని యాక్టివేట్ చేయడానికి IgG కావాలి. మళ్ళీ ఒకసారి చూడండి. IgG is the most abundant. అన్ని రకాల యాంటీబాడీస్ కంటే ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 80% ఆఫ్ ది సీరం ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లో IgG నే ఉంటుంది. దెన్ రక్తంలోను, ప్లాస్మాలోను, కణజాల ద్రవాలలోనూ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. అర్ధ జీవిత కాలం 23 రోజులు. జరాయువుని దాటి పిండంలో ప్రవేశించగలదు. పిండానికి, నవజాత శిశువుకి స్వాభావిక అసంక్రామ్యతని కలిగించగలుగుతుంది. బ్యాక్టీరియాకి, వైరస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. విషాలని నిర్వీర్యం చేయగలదు, తటస్థీకరించగలదు. కాంప్లిమెంట్ ని క్లాసికల్ పాత్వేలో క్రియాశీలం చేయగలదు. దీంట్లో మళ్ళీ సబ్ క్లాసెస్ గుర్తుపడతాం. G1, G2, G3, G4. ఈ డీటెయిల్స్ మీరు హయ్యర్ క్లాసెస్ లో తెలుసుకుంటారు. And then the next one is IgA, immunoglobulin A. ఇది 10 to 15% of total immunoglobulins దీని కాన్సంట్రేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్, సలైవా, టీయర్స్, మ్యూకస్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ దెన్ జెనిటో యూరినరీ ట్రాక్ట్. దెన్ మీన్స్ పాలల్లో ఉంటుంది, లాలాజలంలో ఉంటుంది, కన్నీళ్లలో ఉంటుంది, శ్వాసనాళంలోను, జీర్ణనాళం యొక్క శ్లేష్మంలో ఉంటుంది, మూత్ర జననేంద్రియ నాళాల స్రావాలలో కూడా ఉంటుంది. సీరంలో ఇది మోనోమర్ గా ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్ సెక్రెషన్స్ కి వచ్చేటప్పటికి డైమర్ గా మారుతుంది. ఆ డైమర్ అనడానికి జే చైన్ 2 విడి IgA అణువులను లింక్ చేస్తుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. దీని అర్ధ జీవిత కాలం ఎంత అంటే 6 నుంచి 8 రోజులు. అండ్ దీని ఫంక్షన్స్ ఏంటి అంటే దిస్ ప్రొవైడ్స్ లోకల్ ఇమ్యూనిటీ, స్థానీయ అసంక్రామ్యతని కలిగిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్థానీయ అసంక్రామ్యత అని అంటే మన చర్మం ఉందనుకోండి, కొన్ని నాసికా మార్గం ఉందనుకోండి, ఓ మైక్రో ఆర్గానిజం లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇమ్మీడియట్లీ IgA బైండ్స్ రెస్పాన్స్ టు దట్. అండ్ దాన్ని ఎలిమినేట్ చేసే వరకు కూడాను ఇది పనిచేస్తుంది అన్నమాట. మనం దీన్ని పేయర్స్ ప్యాచ్ చెప్పినటువంటి కాంటెక్స్ట్ లో వివరంగా చెప్పుకున్నాం. సో ఆల్సో దిస్ ప్రొవైడ్స్ డిఫెన్స్ అగైన్స్ట్ సాల్మోనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా, దెన్ కలరా విబ్రియో బ్యాక్టీరియా అండ్ దెన్ గనోరియా వ్యాధి అంటాం ఈ గనోరియా బ్యాక్టీరియాకి, దెన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, దెన్ పోలియో వైరస్, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా IgA పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బ్రెస్ట్ మిల్క్, తల్లి పాలల్లో ఉంటుంది. నవజాత శిశువులకి మొదటి నెలలలో అసంక్రామ్యత IgA వల్ల కలుగుతుంది. ఫస్ట్ IgG వల్ల కలిగింది. ఇన్ అడిషన్ IgA హెల్ప్స్ ఫర్ ఇమ్యూనిటీ ఆఫ్ నియోనెట్స్. దెన్ IgG క్లాసికల్ పాత్వేలో కాంప్లిమెంట్ ని యాక్టివేట్ చేస్తే ఇది ఆల్టర్నేటివ్ పాత్వేలో యాక్టివేట్ చేస్తుంది. Then another important function is it promotes phagocytosis, కణ భక్షణని లేదా స్థూల భక్షణని ప్రేరేపిస్తుంది. దెన్ ఇంట్రాసెల్యులర్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. సో మళ్ళీ చూడండి, 10 to 15% ఆఫ్ ద టోటల్ ఇమ్యూనోగ్లోబులిన్స్ IgA ఉంటుంది. It is present in milk, saliva, tears, mucus secretions and secretions of urinogenital tract. In serum, it is present in monomer. When it is secreted out, it is dimer connected by a J chain and half-life is 6 to 8 days. దీని విధులేంటి? స్థానీయ అసంక్రామ్యతని కలిగిస్తుంది,
శ్వాస జీర్ణ మార్గాలలో ప్రవేశించేటటువంటి వ్యాధి జనకాలని అడ్డుకుంటుంది. అలాంటి వాటిల్లో ప్రత్యేకమైనవి టైఫాయిడ్ బ్యాక్టీరియా, కలరా బ్యాక్టీరియా, గనోరియా బ్యాక్టీరియా, ఇన్ఫ్లుయెన్జా వైరస్, పోలియో వైరస్. దెన్ రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే తల్లి పాలలో ఎక్కువగా ఉంటుంది, నవజాత శిశువులకి మొదటి నెలల్లో అసంక్రామ్యతని ఇస్తుంది. దెన్ స్థూల భక్షణని ప్రేరేపిస్తుంది, సూక్ష్మ జీవులని కణభక్షణ ప్రక్రియలో నాశనం చేయడానికి సహాయపడుతుంది. అండ్ దెన్ ద థర్డ్ క్లాస్ ఈస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎం. ఇది 5 to 10% ఆఫ్ సీరం ప్రోటీన్స్ దీని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీకు ఐజీజీ మోనోమర్, ఐజీఏ డైమర్, ఐజీఎం ఈజ్ పెంటామర్ అంటాము. అంటే చూడండి 1 2 3 4 5 విడివిడి అణువులు కలిసి ఉన్నాయి. అందుకని ఇదేంటి అని అంటే దిస్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ 5 మోనోమెరిక్ యూనిట్స్ అన్నమాట. ఎలా పట్టుకుంటాయి ఈ విడివిడి యూనిట్స్ అని అంటే అక్కడిలాగానే జే చైన్ హెల్ప్ చేస్తుంది. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది అని అంటే 9 lakhs to 10 lakhs డాల్టన్స్ ఉంటుంది. అందుకని దీన్ని మిలినీర్ మాలిక్యూల్ అని చెప్పి అంటుంటారు. కానీ దీని అర్ధ జీవిత కాలం ఎంత అంటే 5 days అన్నమాట. ఏం చేస్తుంది అని అంటే జనరల్లీ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇంట్రావాస్కులర్లీ. ఒక నిమిషం. ఇంట్రావాస్కులర్లీ అని అంటే రక్త ప్రవాహంలో కనపడుతుంది. లో కాన్సన్ట్రేషన్స్ లో టిష్యూ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది. దిస్ కెనాట్ క్రాస్ ప్లాసెంటా ఎట్ ఆల్. అస్సలు జరాయువుని దాటి రాలేదు, అంటే తల్లి నుంచి పిల్లలకి రాదన్నమాట. దెన్ ఒకవేళ న్యూ బార్న్స్ లో అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో మీకు ఐజీఎం యాంటీబాడీ డిటెక్ట్ అయ్యింది అని అంటే పుట్టుకతోటి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి లెక్క అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పకుండా చెప్తాను. ఒక 1 month క్రిందట ఒక తల్లికి డెలివరీ అయ్యింది. డెలివరీ అయినటువంటి సెకండ్ డే ఆవిడ కోవిడ్ పాజిటివ్ అని చెప్పి తెలిసింది. రైట్, తర్వాత ఆవిడకి మందులు వేసాము, తగ్గిపోయింది. ఆ పుట్టినటువంటి నెల రోజుల బాబుకి 10వ రోజు నుంచి కంట్లో అదే పనిగా పుసులు రావటం మొదలు పెట్టాయి. అవి ఇప్పటికీ ఆగలేదు, మందులు ఇస్తున్నాం కానీ తగ్గలేదు. సరే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే ఒకటి ఈ కంటి నుంచి ముక్కులోకి ఒక గొట్టం ఉంటుంది, కన్నీరు దాంట్లో స్రవించి ఎక్సెస్ అంతా ఇటు వస్తుంది. అది నెలలు వచ్చే కొద్దీ మూసుకుపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఆ నాసో లాక్రిమల్ డక్ట్ నెలలు వచ్చేదాకా కాదు, రోజుల్లోనే క్లోజ్ అయిపోవాలి. అది క్లోజ్ అవ్వలేదు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతోంది అని అంటే ఆ పసివాడికి కంటి నల్లగుడ్డు పక్కన రెడ్ కలర్ లో డాట్స్ వచ్చేసి ఏదో ఇబ్బంది అనిపిస్తోంది. ఇప్పుడు ఆ పిల్లాడిలో మనం యాంటీబాడీ టైటర్ చూస్తే అందులో ఐజీఎం డెఫినెట్ గా ఉంటుంది. ఆ బాబు కూడా తగ్గుతుంది, ఇంకా కంగారు లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. దెన్ ఇది నేను చెప్పినటువంటి కేసు ఇన్ఫెక్షన్ కేసు. ఇది కన్జెనిటల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. అంటే డెలివరీ తర్వాత 2వ రోజు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిందంటే ఆల్రెడీ కాంటాక్ట్ అయి ఉంటేనే కదా, అంటే ముందే ఇన్ఫెక్ట్ అయి ఉంటేనే కదా తల్లి. సో జనరల్ గా తల్లితో పాటు బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ ఉండాలి కదా, దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సరే, నార్మల్ హెల్తీ బేబీ అనుకుందాం, తన సొంతగా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ తయారు చేస్తుంది అనుకుంటే ఐజీఎం ఇస్ ద ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ టు బి ప్రిపేర్డ్ బై ఎనీ ఇండివిడ్యువల్. రైట్, ఇది ప్రైమరీ రెస్పాన్స్ టు అన్ యాంటీజెన్ గా రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రైమరీ రెస్పాన్స్ టు యాంటీజెన్. మనం ఒక రోజు క్లాస్ లో ప్రైమరీ రెస్పాన్స్, సెకండరీ రెస్పాన్స్ అని 2 మాటలు చెప్పుకున్నాం, గుర్తుందనుకుంటాను. ప్రైమరీ కన్నా సెకండరీ రెస్పాన్స్ విగరస్ గాను స్పీడీగాను ఉంటుంది అని చెప్పి మనం ఒక గ్రాఫ్ ఇలాంటిది చూపించాం, గుర్తు చేసుకోండి. ఈ కాంటెక్స్ లోనే మీకు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ డోసు దాని బూస్టర్ డోస్ ఇస్తారు అని కూడా చెప్పాను. రైట్, దెన్ అలా ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే
ఫస్ట్ ఐజిఎం అలా కొద్ది కాన్సన్ట్రేషన్ లో తయారవుతుంది. దిస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. దెన్ ఆ తర్వాత బాగా షార్ట్ లివింగ్ అన్నమాట ఇది. దీని అర్ధ జీవిత కాలం చాలా తక్కువ. ఒకవేళ ఇది టైటర్ లో కనిపిస్తోంది, టెస్ట్ చేసినప్పుడు కనిపిస్తోంది అని అంటే నిన్న మొన్న ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నట్టుగా మనకు అర్థం అన్నమాట. దిస్ ఇండికేట్స్ వెరీ రీసెంట్ ఇన్ఫెక్షన్, రైట్? అండ్ దెన్ ఒక్కొక్కసారి మోనోమెరిక్ ఐజిఎం కెన్ బి ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ నైవ్ బి లింఫోసైట్స్. సుప్తంగా ఉన్నటువంటి అంటే నిష్క్రియగా ఉన్నటువంటి బి లింఫోసైట్స్ ఉపరితలం మీద కొన్నిసార్లు మనకి ఐజిఎం కనపడవచ్చు. ఇన్ సచ్ ఎ కేస్ ఇట్ యాక్ట్స్ యాజ్ జస్ట్ రిసెప్టార్. దెన్ ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఐజిడి. దీని గురించి మనకు అంతగా తెలియదు. చూడడానికి స్ట్రక్చరల్లీ ఇట్ ఈస్ సిమిలర్ టు ఐజిసి అండ్ సీరం కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ, 30 మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మేకింగ్ అప్ ఆఫ్ 0.2% ఆఫ్ టోటల్ యాంటీబాడీస్ ప్రెసెంట్ ఇన్ వన్ గివెన్ టైటర్. దీని అర్ధ జీవిత కాలం ఎంత అంటే 3 రోజులు ఉంటుంది. టుగెదర్ విత్ ఐజిఎం ఇదేంటి అని అంటే అన్స్టిమ్యులేటెడ్ బి లింఫోసైట్స్ మీద ఉండి రికగ్నిషన్ రిసెప్టర్స్ గా పనిచేస్తుంది అని కొంతమంది భావన. దీనికి పూర్తి వివరాలు అయితే మనకి తెలియదు. బట్ యాజ్ పర్ ద ఫైండింగ్స్ ఆఫ్ సమ్ సైంటిస్ట్ ఇట్ అగ్లూటినేట్స్ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియాని స్తంభింప చేస్తుందిట. అలానే కాంప్లిమెంట్ ని క్లాసికల్ పాత్వేలో యాజ్ ఐజిజి చేసినట్టుగా ఇది కాంప్లిమెంట్ వ్యవస్థని ప్రేరేపిస్తుంది. అండ్ దెన్ ఇట్ కెన్ కాజ్ ఆప్సోనైజేషన్ అని చెప్పి అంటున్నారు. అలానే ఇమ్యూన్ హీమోలైసిస్ ని క్రియేట్ కలిగిస్తుంది అని కూడా కొంతమంది అంటున్నారు. బట్ వీ డు నాట్ నో ఎగ్జాక్ట్ ఫంక్షన్. Then this is believed to be responsible for protection against blood invasion by microorganisms. మామూలుగా ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడో ఏ శ్వాస వ్యవస్థలోనో ఏ జీర్ణ వ్యవస్థలోనో లేకపోతే ఏ చర్మీయ వ్యవస్థలోనో ఇంకెక్కడో ఉంటుంది, రక్త ప్రసరణలో తప్ప. బట్ చాలా చాలా అరుదైనటువంటి సందర్భాలలో రక్తం విషపూరితమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఐజిడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని కనుక్కున్నారు. అంటే మేబీ దిస్ ఈస్ an erroneous immune response. దాని గురించి we need to think of more and more, refer more and more. Then the last one is immunoglobulin E, IgE. IgE, this is also similar to immunoglobulin G in structure. బట్ ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే అన్లైక్ అదర్ యాంటీబాడీస్ దీనిలో 4 కాన్స్టెంట్ రీజియన్స్ ఉంటాయి. 1, 2, 3, 4. మనం ఇప్పటిదాకా ఎన్ని చెప్పుకున్నాం? ప్రతి హెవీ చైన్ లో 3 కాన్స్టెంట్ రీజియన్స్, ఒక వేరియబుల్ రీజియన్ అని చెప్పుకున్నాం. IgE is an exception in which there are 4 constant regions and the molecular weight is approximately 190,000 daltons. And దీని హాఫ్ లైఫ్ ఎంత అంటే 2 రోజులు. దిస్ ఈస్ హీట్ లయబుల్ అంటాం. అంటే దిస్ కెన్ బి ఇన్యాక్టివేటెడ్ ఎట్ 56 degrees centigrade in 1 hour in lab. నార్మల్ సీరం కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? 0.3 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. జనరల్లీ దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ extracellularly and this also doesn't cross ప్లాసెంటా. దెన్ దీని ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇక్కడంతా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్స్. ఇట్ డజంట్ యాక్టివేట్ కాంప్లిమెంట్ నార్ అగ్లూటినేట్ యాంటిజన్స్ అని ఇక్కడ ఆగుదాం. మనం ఐజిఈ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మాస్ట్ సెల్ యాక్టివేషన్ అని చెప్పి అనుకున్నాం, గుర్తుంది అనుకుంటాను. మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయి? దానిలో ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్లు
అందులో కొన్ని కణికలుగా ఉండేటటువంటివి అవి ఐజీఈ ప్రభావం వలన రిలీజ్ అయితే మనకి అలర్జీ వస్తుంది డిఫరెంట్ కాంటెక్స్ట్లలో. ఆ సందర్భాలు ఏంటి అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అది ఎలా మెకానిజం ఏంటి అని అంటే ఐజీఈ బైండ్స్ టు ద ఎఫ్సి రిసెప్టార్స్ ఆన్ ద మెంబ్రెయిన్స్ ఆఫ్ బ్లడ్ బేసోఫిల్స్ అండ్ టిష్యూ మాస్ట్ సెల్స్. మనం ఒక రోజున చెప్పుకున్నాం సర్క్యులేషన్ లో ఉన్నంతసేపు అది బేసోఫిల్, సేమ్ కణజాలంలో సెటిల్ అయ్యింది అని అంటే మాస్ట్ సెల్, రైట్? సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే తక్షణ అతిగ్రాహకత్వం కలుగుతుంది, ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ వస్తుంది అన్నమాట. జనరల్ గా టైటర్ లో యాంటీబాడీ టైటర్ లో ఐజీఈ ఎక్కువగా కనిపిస్తోంది అని అంటే దట్ ఇండికేట్స్ హెల్మింథిక్ పారాసైట్స్. ఏ ఎలిక పాములు పడ్డాయో, పొట్టలో నులి పురుగులు పడ్డాయో అలాంటి సందర్భాల్లో ఐజీఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నౌ క్విక్లీ సమరైజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీబాడీస్, ఏ కైండ్ ఆఫ్ కంపారిజన్. 5 రకాలు ఉన్నాయి మనకి, ఐజీజీ, ఏ, ఎం, డి అండ్ ఈ. దీంట్లో గామా చైన్ ఉంది, ఇందులో ఆల్ఫా ఉంది, ఇందులో మ్యూ చైన్ ఉంది, ఇందులో డెల్టా చైన్ ఉంది, ఇందులో ఎప్సిలాన్ చైన్ ఉంది. స్ట్రక్చరల్లీ ఐజీజీ ఈజ్ మోనోమర్, ఐజీఏ ఇలా గుర్తుపెట్టుకోండి, ఐజీజీ, డి అండ్ ఈ మోనోమర్లు. ఐజీఏ డైమర్ గా కనపడవచ్చు, ఐజీఎం పెంటామర్ గా కనపడుతుంది. ఈ 2 మోనోమర్స్ గా ఉంటాయి సీరంలో, ఒక్కొక్కసారి డైమర్స్ గాను పెంటామర్స్ గాను కనపడతాయి. అండ్ దెన్ మాలిక్యులర్ వెయిట్ లోయెస్ట్ ఏది చూడండి, ఐజీజీ 1,50,000 ఉంది. హైయెస్ట్ డెన్సెస్ట్ అనుకోండి పోనీ 9 lakh ఉంది ఐజీఎం, రైట్? సో ఈ 2 వెయిట్ మెజర్మెంట్స్ మధ్యన ఈ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. ఐజీజీ 150 అయితే ఐజీఏ 160, ఐజీడీ 180, ఐజీఈ 190, ఐజీఎం హైయెస్ట్ 900. దెన్ సీరం కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది చూడండి, ఐజీజీ కాన్సన్ట్రేషన్ ఈజ్ హైయెస్ట్ 12 mg/ml. లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఐజీఈ 0.00004. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, స్క్రీన్ కనపడలేదు సార్. అవునా, ఒక్క నిమిషం. ఇందాక ఎవరో సుజాత అమ్మాయి చేసింది ప్రెజెంటేషన్. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. రైట్, ఒకసారి మళ్ళీ చూడండి. ఐజీజీ మోనోమర్ గా ఉంటుంది, కొన్ని ఇలా గుర్తు పెట్టుకోవడానికి ఈజీ. ఐజీఏ డైమర్, ఐజీఎం పెంటామర్. మిగిలిన 3 రకాల యాంటీబాడీస్ మోనోమర్స్ గా ఉంటాయి, ఏకాణువులుగా ఉంటాయి. దెన్ హెవీ చైన్స్ ఏంటి అని అంటే ఐజీజీలో గామా, ఏలో ఆల్ఫా, ఎంలో మ్యూ, డిలో డెల్టా, ఈలో ఎప్సిలాన్. దెన్ దీనిలో వేరియబుల్ డొమైన్స్, కాన్స్టెంట్ హెవీ చైన్ డొమైన్స్ ఐజీఎంలో 4 ఉంటాయి, మిగిలిన వాటిల్లో అలానే ఐజీఈలో కూడా 4 ఉన్నాయి, మిగిలిన వాటిల్లో 3 చొప్పున ఉన్నాయి. దెన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఐజీజీలో ఉంది, ఐజీజీ ఉంటుంది, లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఐజీఈ ఉంటుంది. దెన్ ఇవి ఏం పనులు చేస్తాయి చూడండి. ఐజీజీ కెన్ క్రాస్ ప్లాసెంటా, ఆ శక్తి దానికే ఉంది, మిగిలిన వాటికి లేదు. దెన్ పాలల్లో ఉంటుందా, తల్లి పాలల్లో ఐజీజీ ఉంది, ఐజీఎం ఉంది, సారీ ఐజీఏ ఉంది, మిగిలినటువంటివి ఉండవు. దెన్ శ్లేష్మ స్తరాలతో స్రవించబడతాయా, ఐజీఏ మాత్రమే స్రవించబడుతుంది, మిగిలినవి కాదు. కాంప్లిమెంట్ ని యాక్టివేట్ చేస్తాయా అని అంటే క్లాసికల్ పాత్వేని యాక్టివేట్ చేసేది ఐజీజీ ఒకటి, ఐజీఎం ఒకటి. ఐజీఏ ఆల్టర్నేట్ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది, మిగిలిన వాటికి ఆ సామర్థ్యం లేదు. దెన్ స్థూల భక్షక కణాల ఎఫ్సి రిసెప్టార్స్ కి బంధింపబడతాయా అంటే ఐజీజీ ఆ లక్షణాన్ని కలిగి ఉంది, మిగతా వాటికి లేదు. మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్ ని ప్రేరేపిస్తాయా, ఐజీఈ చేయగలదు, మిగతావి చేయలేవు. ఈ పవర్ పాయింట్ ని మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో షేర్ చేస్తాను, అక్కడ ఒకసారి చూసుకోండి. ఎనీవే నోట్స్ కూడా అక్కడ ఇస్తున్నాను,
So I request all the students to join Google Classroom by hitting the link. మీకు అది గ్రూప్స్ లో ఆల్రెడీ ఇచ్చాను నేను. రైట్, విత్ దిస్ we conclude the session on antibodies. ఇంకేమైనా డౌట్స్ అని అంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు క్లియర్ చేస్తాను. ఏదైనా సరే. So if not, can I close the session? Then one announcement, colleges లో టైం టేబుల్స్ కొంచెం మాడిఫై చేసి ఇస్తున్నాను. అండ్ మీకు రెస్పెక్టివ్ గ్రూప్స్ లో రేపు క్లాస్ 3 o'clock ఉంటుందా లేకపోతే టైం మారుతుందా అన్నది చెప్తాను, గ్రూప్ లో మెసేజ్ పెడతాను. డిపెండింగ్ ఆన్ దట్ వి విల్ మేక్ టుమారో అగైన్. రేపటి నుంచి మనం మెకానిజమ్స్ చూసుకుంటాం. అండ్ దెన్ వన్ మోర్ అనౌన్స్మెంట్, నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఒక అసైన్మెంట్ ఇచ్చాను. 4 పిల్లలు మాత్రమే సబ్మిట్ చేశారు, వాళ్ళకి మార్క్స్ అవార్డ్ చేసి రిటర్న్ చేశాను. సో మిగిలిన వాళ్ళు కూడాను ఒకసారి అసైన్మెంట్ చూడండి. దాని డెడ్ లైన్ అయిపోయింది, మళ్ళీ నేను దాన్ని లైవ్ లోకి తీసుకొస్తాను. 1 week టైం సరిపోతుందా? అండ్ దెన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీ విల్ బి ప్లానింగ్ క్విజ్ ప్రోగ్రామ్స్. గూగుల్ ఫామ్ లో క్విజ్ తయారు చేసి అది క్లాస్ రూమ్ లో పెడతాను. దట్ విల్ బి కౌంటెడ్ ఫర్ యువర్ ఇంటర్నల్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అసైన్మెంట్. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఎ మెసేజ్. డౌట్ ఏదైనా ఉండి ఇక్కడ అడగడానికి మొహమాట పడుతున్నట్టయితే వాట్సాప్ గ్రూప్ లో పెట్టేయండి, అక్కడైనా ఆన్సర్ చేస్తాను. ఓకే సార్, దాన్ని క్లోజ్ చేసైనా? చేశాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.